కలెక్టర్ అంటే ఎట్లుండాలి? కేంద్ర సర్వీసుల నుంచి యూపీఎస్సీ నుంచి వచ్చే ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ ముగ్గురు సర్వీసులు ఉన్నత ఉద్యోగులు, బ్యూరోక్రాట్స్ అంట. దీంట్లో ముఖ్యంగా కలెక్టర్ల బాధ్యత చాలా గొప్పది. జిల్లాకే వాళ్ళు కలెక్టర్గా వ్యవహరిస్తారు, జిల్లాకు మ్యాజిస్ట్రేట్గా కూడా వ్యవహరిస్తారు. అంత పెద్ద బాధ్యత ఉన్నటువంటి ఆ కలెక్టర్లు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ఎట్లా మెలగాలి ప్రజలతో, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా పరిష్కరించే విధంగా కలెక్టర్లు చూడాలి. కానీ ప్రజలకే సమస్యగా కలెక్టర్ మారొద్దు. ఇంతకీ మరి ఏ కలెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం? ప్రజల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి కలెక్టర్ ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా ప్రజలకే సమస్య అయి కూర్చుంటున్నాడు ఓ కలెక్టర్. ఆయన ఎక్కడ పనిచేసినా కాంప్లికేటెడే. అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయితే సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు వచ్చినటువంటి జిల్లా ప్రజలు తలబట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరు, ఏం జరిగింది, ఎక్కడ పనిచేసిండు, ఎక్కడికి వచ్చిండు అంత ఒక్కసారి వివరంగా మనం మాట్లాడుకుంటే, గతంలో సిరిసిల్ల కలెక్టర్గా పనిచేసినటువంటి సందీప్ కుమార్ ఝా ప్రస్తుతానికి జనగామ జిల్లా కలెక్టర్గా వచ్చాడు. ఆయన సిరిసిల్లలోనే పనిచేసే టైంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలకు సవాల్గా మారిండు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి కేకే మహేందర్ రెడ్డి ఆయనకు అనుకూలంగా పనిచేసిండు ఈ సందీప్ కుమార్ ఝా. కేటీఆర్కు వ్యతిరేకంగా, కేటీఆర్ అనుచరులకు వ్యతిరేకంగా పనిచేసిండు అనేటువంటి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ పేరు మీద టీ స్టాల్ పెడితే ఆ టీ స్టాల్ని మూసేసేదాకా వెంబడి పడి ఆ టీ స్టాల్ని మూసేపించిండు. జర్నలిస్టులను, కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి జర్నలిస్టులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు. ఇట్లా ఆ సిరిసిల్ల జిల్లాలో సందీప్ కుమార్ ఝా కలెక్టర్గా ఉండి ఆయన చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు అని జనం చెప్పుకుంటున్నారు, సిరిసిల్ల జనం. మరి ఆయన అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్లో ఉన్నటువంటి సచివాలయానికి పోతే అక్కడ సిరిసిల్ల ప్రజలు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి మనము మీడియాలో చూసినాం. ఇప్పుడు అతను జనగామ జిల్లా కలెక్టర్గా వచ్చాడు. జనగామ జిల్లా కలెక్టర్గా వస్తే తీరు మారుతుంది అనుకున్నాం, తీరు మారలేదు. కానీ ఆయన ఇంకా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. సేమ్ సిరిసిల్లలో ఎట్లయితే చేసిండో అలాగే జనగామ జిల్లాలో కూడా పేదలకు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంతకీ ఏమైందో ఒకసారి మనం చూద్దాం. కాళ్ళు పట్టుకున్న కనికరించని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మనం పక్కన వీడియో అంతా కూడా ప్లే అవుతుంది. బాధితులు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో కలెక్టర్ కాళ్ళ మీద పడి తమ బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే ఆయనే తోసేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి మన పక్కన వీడియోలో మనం చూడొచ్చు. జనగామ కలెక్టర్ సమీపంలో టీ స్టాల్, మిల్క్ పార్లర్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్న పాలమాకుల చినమంజుల, పొత్కనూరి విజయలక్ష్మి ఈ రెండు కుటుంబాలు వీరి పొట్ట కొడుతూ టీ స్టాల్, మిల్క్ పార్లర్లను తొలగించాలని కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయన ఆదేశాలు కూడా జారీ చేసిండు. అయితే బాధితులు హైకోర్టుకు వెళ్ళిర్రు, హైకోర్టును ఆశ్రయించిర్రు. అయితే స్టేటస్ కో ఆర్డర్ హైకోర్టు ఇచ్చింది. దీంతో ఇబ్బంది ఎట్లయినా తొలగించాలని, ఇబ్బందులు పెట్టాలని స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది కాబట్టి ఖాళీ చేయించే పరిస్థితి ఉండదు కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్తో టీ స్టాల్లో తనిఖీలు చేయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆ కలెక్టర్, జిల్లా కలెక్టర్. చదువురాని మందులతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించి నిత్యం వేధింపులకు గురి చేస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు పైశాచిక ఆనందం పొందుతున్నారట. తమ పొట్ట కొట్టద్దంటూ బాధితులు కాళ్ళు పట్టుకున్నా కనికరించని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. చూద్దాం సిరిసిల్లలో ఎట్లయితే ప్రజల ఆగ్రహానికి గురై వెళ్ళిపోయిండో జనగామాలో కూడా ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజల ఆగ్రహానికి గురై మళ్ళీ సిరిసిల్లలో ఏదైతే ఆ సిరిసిల్లలో పట్టిన గతే జనగామలో కూడా పడుతుందా, ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అవుతారా అనేటువంటి ఊహాగానాలు అందరిలో చర్చలు కొనసాగుతుంది.